ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవన్నుటకు రుజువునై ఉన్నది. సహోదరులారా, నమ్మకము రెండు విషయాలకు సంబంధించి ఉంది. రాబోయేవి ఆశతో ఎదురు చూసే వాటిని గురించి, కంటికి కనిపించనివి ఉన్నవి. దేవుడు ఈ రెండు విషయాలకు సంబంధించిన వాగ్దానాలు చేశాడు, కొన్ని సత్యాలను వెల్లడించాడు. నమ్మకము ఈ వాగ్దానాలను నమ్మి వెల్లడించిన ఈ సత్యాలపై ఆధారపడుతుంది. ఇది హృదయానికి నిశ్చయతను కలగజేస్తుంది. నమ్మకం అంటే చీకటిలోకి దూకటము కాదు, వెలుగులోకి దూకడమే. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.